దీనిలో ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి అందులో. నాగేశ్వన్ గురించి గడిచిన 2-3 రోజులుగా అండి, అంటే సోషల్ మీడియాలో చాలా బలంగా నాగేశ్వన్ చివరికి నువ్వు కూడానా అంటే కాపీ క్యాటా అనే పద్ధతిలో అంటే బహుశా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఆ రకమైన కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటారా, లేదా డిసప్పాయింట్మెంట్ ఏం కాదండి. కాపీ క్యాట్ అనేది ఎక్కడ మొదలైంది? మీకు ఆ లోగో డిజైనింగ్ దగ్గర వచ్చింది. ఆ లోగో డిజైనింగ్ ఇంకొక హాలీవుడ్ దీనికి సంబంధించి ఒక లోగో డిజైన్ నుంచి కాపీ చేశారు అని. వైజయంతి మూవీస్ లోగో, ఆ లోగోలో ఎన్టీ రామారావు గారు శంఖం పూరిస్తూ ఉంటాడు. అది పాతదే, కాకపోతే దాని మీద కొన్ని స్ట్రైప్స్ ఒక కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది ఇంకొక లోగోని పోలి ఉన్నది అని ఆ లోగో డిజైనరు క్లెయిమ్ చేసుకున్నాడు. అయితే జనరల్గా ఈ లోగో డిజైనింగ్ లాంటివి ఏదో కంపెనీకి అప్పచెప్తారు. వాళ్ళు కొన్ని టెంప్లెట్లు పంపిస్తారు, దానిలో ఒకటి వీళ్ళు ఓకే చేస్తారు, అందులో డిజైనింగ్ జరిగిపోతుంది. వీడి టెంప్లెట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి అడాప్ట్ చేశాడు అనేది ఎవరికి తెలియదు. అది ఒరిజినల్ వాడు దాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు. కాబట్టి ఆ లోగో వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంది, మేబీ మార్చుకుని ఉంటారు, ఇప్పటికి అయిపోయి ఉంటుంది. అది అక్కడి నుంచి మొదలు పెడితే మీకు సినిమా పోకడకి సంబంధించి కూడా అనేక ప్రేరణలు కనిపించవచ్చు. ఈ కాంప్లెక్స్ అనేది కొత్తగా లేదండి, ఆల్రెడీ ఇది హాలీవుడ్లో ఉన్నటువంటి కాన్సెప్టే. మనం చాలా మార్వెల్ హీరోల సినిమాల్లో చూసాం ఇది. దాన్నే ఈయన అడాప్ట్ చేశాడు అంతే. అడాప్ట్ చేసి తెలుగు అంటే మన ఇండియన్ మైథాలజీని దాంతో లింక్ చేసి నడిపేటువంటి ఒక ప్రయత్నం చేశాడు అంతే. రైట్. అంటే ఈ కాన్సెప్ట్కి వచ్చేప్పటికీ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అంటే కలికికి సంబంధించి ఈ క్యారెక్టర్స్ ప్రజెంటేషను మేనిఫెస్టేషన్కి వచ్చేప్పటికీ శంబల గురించి ప్రస్తావన చేశారు మీరు. అవును. శంబల కోసం 1930s అడాల్ఫ్ హిట్లర్ కొంత ఆర్మీస్ని పంపించాడు అక్కడికి ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్, అండ్ లేటర్ సమ్ యూరోపియన్ కంట్రీస్ కూడా పంపించాయి. బట్ వెళ్ళిన వాళ్ళల్లో కూడా మెజారిటీ వెనక్కి వచ్చిన సందర్భం లేదు అని చెప్పేసి వస్తుంది. ఇంకా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇంకా బోల్డ్ అంతా మనకి మీరు అన్నారు కదా ఇందాక, క్రియేటివిటీ అసలు కిగిసిన క్రియేటివిటీ కాబట్టి రకరకాల కథనాలు. శంబల్ నిజంగా ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, ఓన్లీ మహిమాన్వితులు మాత్రమే అక్కడికి చేరుకుంటారా? సో ఇప్పుడు మహిమాన్వితులందరూ ఇప్పుడు అక్కడ మనకి కల్కిలో ప్రత్యక్షం అవుతారు ఈ మూవీలో. ఇలాంటి ప్రస్తావన అంతా కూడా దీంట్లో ఉండబోతోంది. హిట్లర్ని కూడా చూపించబోతున్నారట ఆ క్యారెక్టర్ కూడా. లేదండి, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి అనేక నమ్మకాలు లేకపోతే ప్రచారంలో ఉన్న కథలు వీటన్నిటినీ స్పృశించడం జరుగుతుంది. రెండోది, మీకు ఇలాంటి విషయాల మీద ఆల్రెడీ మనం గతంలో కొన్ని సినిమాలు చూస్తున్నాం. ద్వారక నేపథ్యంలో, అలాగే ద్వారకా నగరం ఇంకా ఉంది భూమిలో, అంటే అది సముద్ర గర్భంలో ఉంది అనేటువంటి నమ్మకం చాలామందికి ఉంది. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి సినిమాలు చూసాం మనం, దేవీపుత్రుడితో సహా. ఈ మధ్య వచ్చినటువంటి కార్తికేయ కూడా దాదాపు అదే లైన్స్లో నడిచింది. కాబట్టి జనంలో అనుసృతంగా ఉన్నటువంటి కొన్ని ప్రచారాలు, ఆ ప్రచారాలను కూడా తడిమితేనే జనహృదయాన్ని పట్టుకోగలుగుతారు వాళ్ళు. అదే టెక్నిక్. ఆ టెక్నిక్ కోసం ఆయన శంబలని కలిపాడు. కలపడం ద్వారా దాని చుట్టూ ఉన్నటువంటి రకరకాల కథనాలు ఇవన్నీ కూడా ఒకసారి చూస్తున్న ప్రేక్షకుడు అవన్నీ మనం చూసినవి విన్నవే కదా, ఈ రోజున తెర మీద చూస్తున్నాం అనేసరికి ఒక కనెక్టివిటీ వస్తుంది. ఆ కనెక్టివిటీ పాయింట్గా ఆయన శంబలని లొకేట్ చేశాడు. లొకేట్ చేస్తూ దీనిలో మీకు అర్జునుడి పాత్ర కనిపించవచ్చు. అర్జున పాత్రలో మేబీ విజయ్ దేవరకొండ అనే మాట కూడా వినిపిస్తోంది. ఇలా రకరకాలు, అంటే ఏదో ఒక ఏరియాలో ఎన్టీ రామారావు గారి సాక్షాత్కారం కూడా కలగచ్చు అనేది కూడా వినిపిస్తున్న మాట. అది ఉంటుందా లేదా అనేది వేరే గొడవ. కానీ ఒకవేళ అదే కనుక జరిగితే తెలుగు ఆడియన్స్కి కావాల్సినంత సంతోషం. అంటే ఎన్టీఆర్ని మళ్ళీ చూసుకోవటం, అంటే ఒకసారి జస్ట్ ఏదో క్యారెక్టర్లో అలా రెఫరెన్స్ ఇస్తాడు. అయితే కల్కి అనే కీలక పాత్రలో ప్రభాస్ని అనుకున్నప్పుడు అలాగే శ్రీకృష్ణుడిగా కూడా నిర్యాణం దగ్గర కూడా ఆయన పాత్రే నడుస్తుంది. అక్కడి నుంచి ఏదో ఒక ఏరియాలో ఎన్టీఆర్ని అలా చూపించే ఛాన్స్ ఉంది. ఇంకా అంటే ఇప్పటికీ కనిపించని చాలా ఇవి ఆశ్చర్యకరమైన విషయాలు సినిమాలో ఉండబోతున్నాయి. బయటికి రివీల్ చేయనివి, చాలా జనాలను ఆశ్చర్యచకితులను చేసే అనేక అంశాలు దీనిలో ఉండబోతున్నాయి, మేము రివీల్ చేయలేదని మాట్లాడుతున్నారు. న్యాచురల్లీ
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావన చేశారు కార్తికేయ, ఎక్కడో ఒకటి ఒక భగవంతుడి అవతారాలకు సంబంధించిన రాముడికి సంబంధించిన ఒక ఆయుధము, కృష్ణుడికి సంబంధించిన కడియము, అది ఒక 3 ముక్కలు అవటం, 2 ముక్కలు ఎక్కడో ఉండటం, ఆ 3వ ముక్క అది కలపకుండా చూడాల్సిన బాధ్యత ఏమో క్షుద్రశక్తులకి, లేదు కలిపి తీరితే కానీ ఈ దైవిక శక్తి గెలవదు. ఈ చుట్టూ తిప్పడం అనేది దాన్ని ఒక పర్పస్ కోసం, అంటే ఒక స్వార్థ చింతనతో దాన్ని సంపాదించడం ద్వారా ఒక సూపర్ పవర్ దుష్ట శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా దాన్ని ప్రజలందరికీ ఉపయోగకరంగా మార్చడం కోసం ఒక అంటే దైవం దేనికోసం అయితే నిర్ణయించిందో ఆ దైవ సంకల్పం నెరవేర్చడానికి ఇంకొక టీం బయలుదేరుతుంది. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్. ఇదే ఈ మైథాలజీని సైన్స్ని మిక్స్ చేసి ఈ తరహా సినిమాలు డిజైన్ చేసేటువంటి ప్రతి కథకుడు అనుకునేది ఇదే. మీకు చిరంజీవి అంజీ సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్. ఇది నడుస్తుందండి. ఇది అంటే క్షుద్రశక్తులు అని కాదు, కానీ దైవానికి సంబంధించినటువంటి ఒక నిగూఢ రహస్యం ఏదో తెలియకూడని వారికి తెలుస్తుంది.